ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి మరవక ముందే మరో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాంధుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వేసవి సెలవుల కోసం అశ్వరావుపేట మండలంలోని బంధువుల ఇంటికి వచ్చిన బాలిక మరో చిన్నారితో కలిసి కిరాణా షాపుకు వెళ్లింది. పిల్లలు ఒంటరిగా రావడం, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో దుకాణదారుడు పద్దం లక్ష్మణరావు ఇద్దరు పిల్లల్ని లోనికి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. బాలికను వెతుక్కుంటూ వచ్చిన బంధువులు ఆ ఘోరాన్ని చూసి లక్ష్మణరావును పట్టుకుని చితక్కొట్టారు. నిందితుడిపై పిఎస్లో ఫిర్యాదు చేశారు. చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించిన కామాంధుడికి కఠిన శిక్ష వేయాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా. ప్రత్యూష, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని ఒక గ్రామంలో అత్యంత దారుణమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 55 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వృద్ధుడు 9-10 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక బాలిక మీద అత్యాచారం చేసేందుకు ప్రయత్నించినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను పోలీసులు ఇప్పుడే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్తున్నారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని ఒక గ్రామంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కుకునూరు మండలం నుంచి ఇద్దరు బాలికలు వాళ్ళ బంధువుల ఇళ్లకు వేసవి సెలవులకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఆ పక్కనే ఒక కిరాణా దుకాణంలో నిర్వహిస్తున్నటువంటి స్థానిక వ్యాపారి పద్దం లక్ష్మణరావు అనేటువంటి 55 ఏళ్ల పద్దం లక్ష్మణరావు దుకాణానికి ఇద్దరు పిల్లలు వెళ్ళినటువంటి సందర్భంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవటం, ఇద్దరు ఆ పిల్లలు కూడా ఒంటరిగా రావటం, ఎవరు లేనటువంటి సందర్భాల్లో రావడంతో ఆ ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లోకి పిలిచి ఒక పాప మీద అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించినట్టుగా బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అటుగా వచ్చినటువంటి బాలిక కుటుంబ సభ్యులు అట్లాగే బంధువులు ఈ దారుణాన్ని చూసి లక్ష్మణరావు పైన చితకబాదినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి లక్ష్మణరావు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కానీ పోలీసులు మట్టుకు ఇప్పటివరకు అతన్ని అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. బాక్సో కింద కేసు నమోదు చేశామని చెప్పి రేప్ అటెంప్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ కేసు కూడా అతని మీద పెట్టామని చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో వారం రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన మరిచిపోకముందే 12 ఏళ్ల బాలిక పైన జరిగినటువంటి అఘాయిత్యం మరిచిపోకముందే మళ్ళీ అట్లాంటి కేసే ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలో జరగడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఆడపిల్లల రక్షణకు ప్రమాదం ఏర్పడిందనేటువంటిది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుని వరుస అఘాయిత్యాలు జరుగుతుండడం పట్ల చాలా మందిలో కూడా ఒక ఆగ్రహం వ్యక్తమవుతుంది. తక్షణమే ఇటువంటి నిందితులను కఠినంగా శిక్షించినట్లయితే కనుక సమాజంలో కొంత పరివర్తన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి సంఘటనలకు పాల్పడే వారికి బుద్ధి చెప్పాలంటే గత సంఘటనలో దొరికినటువంటి వారిని కావచ్చు, గత సంఘటనలో పోయినటువంటి వారిని కానీ కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి అశ్వరావుపేటకు సంబంధించినటువంటి నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని అతను అదుపులోకి తీసుకుంటామని చెప్పి పోలీసులు కొద్దిసేపటి క్రితం టీవీస్ కు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అతను పోలీసులు అదుపులో ఉన్నట్లుగా మనకు అనధికారిక సమాచారం ఉంటుంది. పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయి వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే బాక్సో అండ్ రేప్ కేసు కింద కేసులు నమోదు చేసినట్టుగా అశ్వరావుపేట పోలీసులు తెలియజేశారు. ప్రత్యూష. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.